వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. గచ్చిబౌలిలో సిఎల్పి భేటీ, సీఎం అభ్యర్థిని ఎన్నుకొనున్న ఎమ్మెల్యేలు. నేడు సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణం చేసే ఛాన్స్. సిఎల్పి సమావేశం తర్వాత రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు. కొనసాగుతున్న మిజోరం కౌంటింగ్, ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు, సభ ముందుకు రానున్న 21 బిల్లులు. మెదక్ జిల్లా తూప్రాన్లో కూలిన విమానం, ఒకరు మృతి, మరొకరు ఉన్నట్లు అనుమానం. తీరం దాటనున్న మిచాంగ్ తుఫాన్, నేడు రేపు భారీ వర్ష సూచన. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తమ నాయకుడిని ఎన్నుకునేందుకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సిఎల్పి భేటీ అయింది. ఈ భేటీలో సిఎల్పి నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో ఏఐసిసి ప్రతినిధులు పాల్గొంటున్నారు. సీఎం ఎంపిక విషయంలో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేయనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ప్రజాదరణ కలిగిన నాయకుడిగా రేవంత్కి గుర్తింపు ఉంది. 88 సభల్లో పాల్గొని కాంగ్రెస్ గెలుపులో రేవంత్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. వీలైతే నేడు కాంగ్రెస్ సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు సప్తమి ఉన్నందున ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లేదంటే ఈ నెల 6న ప్రమాణ స్వీకారం ఉండనుంది. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తే గ్రాండ్గా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్ను కాంగ్రెస్ నాయకులు కోరారు. ప్రజల విశ్వాసం కోల్పోయింది. నియంతృత్వం నడవదు. నియంతృత్వాన్ని 10 సంవత్సరాలు మౌనంగా భరించిన ప్రజలు బండకేసి కొట్టినట్టుగా ఫలితాలు ఇచ్చిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైనటువంటి వాతావరణం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు విశ్వాసంగా నమ్మారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని పూర్తి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఏ ఆకాంక్షల కొరకు ఇచ్చారో ఆ ఆకాంక్షలు పూర్తి చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు, శాసనసభ్యులు అందరూ పనిచేస్తామనే విశ్వాసాన్ని సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇస్తూ పార్టీ నిర్ణయిస్తుంది. సరే, ఇప్పుడు ఆయన నిన్నటిదాకా అధికారంలో మేము మెజార్టీ వస్తున్నాం మీరు అదే చెప్పిండు. దాని తర్వాత ఇదంతా ప్రజాస్వామ్యంలో కామనే కదా, ఎవరితో పంపినట్టు.
తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. తమ నాయుడిని ఎన్నుకునేందుకు గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సీఎల్పీ భేటీ అయింది. ఈ భేటీలో సీఎల్పీ నేతలు ఎన్నుకొనున్నారు. ఈ భేటీలో ఏఐసీసీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. సీఎం ఎంపిక విషయంలో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మానం చేయనుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ప్రజాదరణ కలిగిన నాయకుడిగా రేవంత్కి గుర్తింపు ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నరేష్. అవిత, మరికొద్ది సేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు అధిష్టాన దూతలు మొత్తం కూడా ఎల్లా హోటల్కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సీఎల్పీ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశాలపైనే ప్రధానంగా ఈ సీఎల్పీ సమావేశం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ మొత్తము 34 మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయాలు కూడా అధిష్టాన పెద్దలు తెలుసుకుంటారు. మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే జై కొడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా ఆయన కీలక భూమిక పోషించారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారో వాళ్ళకే సాధారణంగా ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. కాంగ్రెస్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతి దఫాలో ఎవరైతే యాక్టివ్గా ఉండి ఎన్నికల ఫేజ్గా ఉండి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తారో వాళ్ళకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది, ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి అన్నీ తానే వ్యవహరించాడు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ 2014-18 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయింది. కానీ టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది, బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. దళిత దండోరా, నిరుద్యోగ సమరబేరి ఇటువంటి భారీ స్థాయిలో సభలను నిర్వహించింది. బలమైన బీఆర్ఎస్ను ఓడించడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గత 10 సంవత్సరాలుగా, అంటే కాంగ్రెస్లో చేరడానికంటే ముందే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మీద బలంగా పోరాడాడు. కాంగ్రెస్లో చేరిన తర్వాత గత 5-6 సంవత్సరాల నుంచి రాత్రింబవళ్ళు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడికక్కడే ప్రజలను సమీకరిస్తూ ఆయన ఉద్యమాలు చేశారు. దాంతోపాటు పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు కాంగ్రెస్కు బాయ్ చెప్పి బీఆర్ఎస్లోనో బీజేపీలోనో చేరినప్పటికీ కూడా కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతిన్నకుండా కార్యకర్తలకు ప్రోత్సాహం ఇస్తూ, భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే నరేష్, సిఎల్పి సమావేశం నరేష్, సిఎల్పి సమావేశం ఏ సమయానికి జరగనుంది? ఇద్దరు సోదరులు నల్గొండ మున్గోడు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇంకా ఇక్కడికి చేరుకోవడానికి మరింత సమయం పడుతుంది. చేరుకున్న తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతోంది. డీకే శివకుమార్ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ అభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా తెలుస్తా ఉంది. నిన్న రాష్ట్ర మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మొదటిసారిగా 34 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 30 మంది రేవంత్ రెడ్డికే సీఎం పదవి ఇవ్వాలి అని చెప్పి కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అధిష్టాన పెద్దలు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఆ పదవి కట్టబెట్టాలి అన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ మల్లుబట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. సీఎల్పీ నేతగా మల్లుబట్టి విక్రమార్క ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టడంలో, పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు తీసుకెళ్లగలిగారు. విద్యార్థి దశ నుండి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇవ్వాలి అని మల్లుబట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అదే సమయంలో సీనియర్ నేతగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటే మరి ఆ మంత్రివర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పనిచేస్తారా లేదా అన్నది కూడా కొంత ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే తనకంటే సీనియర్ అయిన రేవంత్ రెడ్డి సారథ్యంలో నేను మంత్రిగా కొనసాగలేను అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసే పక్షంలో సతీమణి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి కూడా కోదాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టి ఆమెకు
మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నాయి. ప్రతి జిల్లాలో కూడా సీనియర్లు ఉన్నారు. ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి? ఎందుకంటే 18 మంది ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో 18 నుంచి మంత్రులు ఉండకూడదు. కానీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దామోదర్ రాజనరసింహ సీనియర్లు ఉన్నారు, మొదటిసారి ఎమ్మెల్యేలుగా చేసిన సీనియర్లు ఉన్నారు. స్వల్ప ఓట్లతో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన మైనార్టీ సంబంధించిన వర్గానికి చెందిన విరోచకాలు ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ రాని అద్దంకి దయాకర్ కూడా తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి కూడా అద్దంకి దయాకర్ ఆశిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ తీర్పు ఎలా ఉండాలి అన్న అంశాన్ని కూడా కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. అయితే అంతకు మించి ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ మరికొద్ది సేపట్లో ఇక్కడ జరుగుతుంది. మరికొద్ది నిమిషాల్లో డీకే శివకుమార్ తో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎల్లా హోటల్కు చేరుతుంది. ఎల్లా హోటల్కు చేరుకున్న తర్వాత అభిప్రాయ సేకరణ అనేది కొనసాగుతా ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకైతే బీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికే పదవి బాధ్యతలు సీఎం పదవి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఆయన సీనియర్లను పోతారు. సీనియర్లలో సీనియర్ గా వ్యవహరిస్తారు, జూనియర్ గా వ్యవహరిస్తాడు. గ్రూప్ రాజకీయాలకు ఆయన అతీతంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఎన్నికల్లో తన వర్గానికి చెందిన తన ముఖ్య అనుచరులకు కాంగ్రెస్ టికెట్లు రాకపోయినా కూడా రేవంత్ రెడ్డి టికెట్ల కోసము పట్టలేదు. పట్టు విడుపులతో ఆయన వ్యవహరించారు. రాజశేఖర రెడ్డి తరహాలోనే రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో కొంత గ్రూప్ రాజకీయాలకు తెరదీసినా కూడా తన మెచ్యూరిటీ ప్రదర్శిస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి సైతం 2004 వరకు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించాడు. 2004 ఎన్నికల సందర్భంగా కేవలం నుంచి ఇచ్చాపురం దాకా తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని గ్రూపులను కలుపుకుని రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. పట్టినయ్యారు కాబట్టి రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి భరించింది. అదే తరహాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎంటర్ అయిన తర్వాత 2-3 సంవత్సరాల వరకు కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాల మధ్య తగ్గిపోయారు. ఆయన కూడా తనకంటూ ఒక గ్రూపులు క్రియేట్ చేసుకోగలిగారు. కానీ గత కొంతకాలంగా గత 1-2 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డిలో తన పరిణతి పెరిగింది. తన వ్యక్తితో వ్యవహరిస్తా ఉన్నారు. ఆయన గ్రూపులకు అతీతంగా పనిచేస్తా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మల్లు బట్టి విక్రమార్క ఉంచి నేతలందరినీ కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఒక సమిష్టి నాయకత్వాన్ని ప్రజల ముందు ఉంచేలా రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆ రేవంత్ రెడ్డి ప్రయత్నం సక్సెస్ అయింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే గ్రూప్ రాజకీయాలు, కాంగ్రెస్ గెలిస్తే గ్రూప్ రాజకీయాలు విరిగిపోతాయి అని చెప్పి టీఆర్ఎస్ పదే ప్రచారంగా విమర్శలు చేసింది అన్ని సభల్లో. కానీ దాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సఫలమయ్యారు. దాంతో పాటుగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నారు స్పష్టం చేసినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ కూడా స్పష్టం చేయలేదు. అంతిమంగా ఎమ్మెల్యేల డిమాండ్ మేర ఉంటుంది. ఎమ్మెల్యేలు ఎవరినైతే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉండాలని నిర్ణయిస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. వారితో పాటుగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ దీపావళి మీద, కాంగ్రెస్ పార్టీ గుర్తుల మీద గెలిచాము కాబట్టి మాకు వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. పార్టీ ప్రయోజనాలు, పార్టీ నిర్ణయాలే మా నిర్ణయాలు ఉంటాయి, పార్టీ ప్రయోజనాలే మా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి అధిష్టాన పెద్దలు, దాంతో పాటుగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరినైతే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారో వాళ్ళే పదవిలో కూర్చుంటారు. ఒకవేళ నేను పదవి త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ అధిష్టాన పెద్దలు కానీ మెజారిటీ ఎమ్మెల్యేలు కానీ నన్ను కాకుండా మరొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పేందుకు రెడీ అవుతే నేను రెడీగా ఉన్నాను సీఎం పదవి ఊరుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం నేపథ్యంలో రేవంత్ రెడ్డి అయితే అధిష్టాన పెద్దలు ఎందుకంటే రాష్ట్రము ఎన్నికలే కాదు, పార్లమెంట్ ఎన్నికలు కూడా మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 17 స్థానాలు ఉన్నాయి. కనీసం కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలవాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను, రాష్ట్ర స్థాయిలో నాయకులను, జాతీయ స్థాయిలో అధిష్టాన పెద్దలను ఈ అందరినీ సమన్వయం చేస్తే తప్ప అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను పార్లమెంట్ ఎన్నికల్లో నమోదు చేసుకోలేదు. సో ఇటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కాకుండా మరొక వేరే నాయకుడికి ఇస్తే ఈ కార్యకర్తలను, పార్టీ నాయకులను, అధిష్టాన పెద్దలను వీళ్ళందరినీ సమన్వయం చేయడము కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంది కాబట్టి ఈ కాంబినేషన్ చాలా హిట్ అయింది. ఇటువంటి నేపథ్యంలో టీసీసీగా రేవంత్, సిఎల్పీగా బట్టి విక్రమార్క వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రజలు భావిస్తా ఉన్నారు. కార్యకర్తలు అదే కోరుతున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా అదే అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో రేవంత్ కు ఇస్తారు. అంటే రేవంత్ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మల్లు బట్టి విక్రమార్క ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే తన సీనియర్ నేతలు ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజనరసింహ ఉన్నారు. మరి దామోదర్ రాజనరసింహకు
ఏం పదవి ఇస్తారు ఆయనకు? ఆ కీలకమైన రెవెన్యూ శాఖ అప్పచెప్పి పిసిసి బాధ్యతలు ఆయనకు అప్పచెప్తారా, లేకపోతే ఇంకా ఏమైనా కీలక పదవులు ఆయనకు అప్పచెప్తారా అన్న అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మరి కొద్దిసేపటి సిఎల్పీ భేటీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక, మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన ప్రధాన చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు మరి ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం ఎప్పుడు ఉంటుంది? 2-3 తేదీలను కాంగ్రెస్ పార్టీ పరిశీలించి వీలైతే ఈరోజు సాయంత్రమే రాజ్భవన్ లో సీఎం గా రేవంత్ రెడ్డితో చేయించే అవకాశాన్ని పరిశీలించి ఒకవేళ ఆలస్యం జరిగితే కనుక ఏకాభిప్రాయం కుదరకపోతే బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేయించింది, లేకపోతే డిసెంబర్ 9 ఈ 3 తారీఖులను కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్న నేపథ్యంలో వీలైతే అన్ని అనుకూలిస్తే కనుక ఈ రోజు సాయంత్రమే రాజ్భవన్ వేదికగా కొత్త ప్రభుత్వం కురుదీరేందుకు అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అంట. రైట్, థ్యాంక్ యూ నరేష్. కోమటిరెడ్డి బ్రదర్స్, గడ్డం సోదరులు ఉత్తమ్ దంపతులు ఇవన్నీ ఏంటని ఆలోచిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ఎన్నికల బరిలో దిగిన ఫ్యామిలీ ప్యాక్. అవును, హస్తం పార్టీలో ఫ్యామిలీ ప్యాక్ ఘన విజయం సాధించింది. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఏంటి అనే ప్రశ్నలు తలెత్తినా హైకమాండ్ను ఒప్పించి టికెట్లు దక్కించుకున్నారు. తిరుగులేని విజయం సాధించారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి గట్టిగా వీచింది. వరుసగా 2 సార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన హస్తానికి ఈసారి తెలంగాణను అప్పగించారు ఓటర్లు. ఇక వరుసగా 2 సార్లు విజయం సాధించి 3వసారి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన బీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేశారు, ఇంటికి పంపించారు. చివరి వరకు పార్టీలు అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టించిన ఈ ఎన్నికల ఫలితాలను ఓసారి గమనిస్తే కొన్ని కీలక అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. అదే ఫ్యామిలీ ప్యాక్. అవును, ఎన్నికల వేళ ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అంటూ గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించింది. గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయింపులో ఈ సూత్రాన్ని పక్కన పెట్టింది. దీనిపై కాంగ్రెస్లోనే కొంత అసంతృప్తి తలెత్తినా పెద్దగా పట్టించుకోలేదు. ఇక కాంగ్రెస్ ఢిల్లీలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. इन उसूलों को लेकर के जो चलते हैं उन्हें भरपूर समर्थन मिलता है, और जब गुड गवर्नेंस होता है पूर्णतया जनहित के लिए समर्पण होता है, तो एंटी इनकम्बेंसी ये शब्द इरेलेवेंट हो जाता है। और हम लगातार ये देख रहे हैं, कोई इसको प्रो इनकम्बेंसी कहे, कोई इसे गुड गवर्नेंस कहे, कोई इसे ट्रांसपेरेंसी कहे, कोई उसे राष्ट्रहित की जनहित की ठोस योजनाएं कहें, लेकिन ये लगातार अनुभव आ रहा है। और इतने उत्तम जनादेश के बाद आज हम संसद के इस नए मंदिर में मिल रहे हैं। इस संसद भवन के नए परिसर का उद्घाटन हुआ, तब तो एक छोटा सा सत्र था, ऐतिहासिक निर्णय हुआ था, लेकिन इस बार लंबे समय तक इस सदन में कार्य करने का अवसर मिलेगा। नया सदन है, छोटी मोटी अभी भी शायद व्यवस्थाओं में कुछ कमियां महसूस हो सकती हैं। जब लगातार काम चलेगा, सांसदों और विजिटर्स को भी, मीडिया के लोगों को भी ध्यान में आएगा कि
इसको जरा अगर ठीक कर लिया जाए तो अच्छा होगा। और मुझे विश्वास है कि आदरणीय उपराष्ट्रपति जी और आदरणीय स्पीकर महोदय के नेतृत्व में उन चीज़ों की तरफ पूरी तरह निगरानी है। और आपसे भी मैं कहूँगा, कोई चीज़ ऐसी छोटी मोटी आपके ध्यान में आए तो ज़रूर आप ध्यान आकर्षित करना, क्योंकि ये चीज़ें जब बनती हैं तो आवश्यकता के अनुसार बदलाव की भी ज़रूरत होती है। देश ने नकारात्मकता को नकारा है। मैं लगातार सत्र के प्रारंभ में विपक्ष के साथियों के साथ हमारा विचार विमर्श होता है, हमारी मेन टीम उनसे चर्चा करती है। मिलकर के भी सबके सहयोग के लिए हम हमेशा प्रार्थना करते हैं, आग्रह करते हैं। इस बार भी इस प्रकार की सारी प्रक्रियाएं कर ली गई हैं और आपके माध्यम से भी मैं सार्वजनिक रूप से हमेशा हमारे सभी सांसदों से आग्रह करता हूं, लोकतंत्र का ये मंदिर जन आकांक्षाओं के लिए विकसित भारत की नींव को अधिक मजबूत बनाने के लिए बहुत महत्वपूर्ण मंच है। मैं सभी माननीय सांसदों से आग्रह कर रहा हूं कि वो ज्यादा से ज्यादा तैयारी करके आएं। सदन में जो भी बिल रखे जाए उस पर गहन चर्चा हो, उत्तम से उत्तम सुझाव आए और उन सुझावों के द्वारा, क्योंकि जब एक सांसद सुझाव देता है तो जमीनी अनुभव का उसमें बहुत ही उत्तम तत्व होता है, लेकिन अगर चर्चा ही नहीं होती है तो देश उससे मिस करता है उन चीजों को। और इसलिए मैं फिर से आग्रह करता हूं, और अगर मैं वर्तमान चुनाव नतीजों के आधार पर कहूं तो जो विपक्ष में बैठे हुए साथी हैं, ये उनके लिए गोल्डन अपॉर्चुनिटी है। इस सत्र में पराजय का गुस्सा निकालने की योजना बनाने के बजाय इस पराजय में से सीख करके पिछले 9 साल से चलाई गई नकारात्मकता की प्रवृत्ति को छोड़ करके इस सत्र में अगर सकारात्मकता के साथ आगे बढ़ेंगे तो देश उनके तरफ देखने का दृष्टिकोण बदलेगा, उनके लिए एक नया द्वार खुल सकता है। और वो विपक्ष में है तो भी उनको एक अच्छी एडवाइस दे रहा हूं कि आइए सकारात्मक विचार लेकर के आइए। अगर हम 10 कदम चलते तो आप 12 कदम करके फैसला लेकर के आइए। हर किसी का भविष्य उज्जवल है, निराश होने की जरूरत नहीं है, लेकिन कृपा करके बाहर के पराजय का गुस्सा सदन में मत उतारना। हताशा निराशा होगी, आपके साथियों को आपका दम दिखाने के लिए कुछ न कुछ करना भी पड़ेगा, लेकिन कम से कम लोकतंत्र के इस मंदिर को वो मंच मत बनाइए। और अभी भी मैं कहता हूं, मैं मेरे लंबे अनुभव के आधार पर कहता हूं कि थोड़ा सा अपना रुख बदलिए, विरोध के लिए विरोध का तरीका छोड़िए, देश हित में सकारात्मक चीजों का साथ दीजिए, अच्छी उसमें जो कमियां हो उसकी डिबेट कीजिए। आप देखिए देश के मन में आज जो ऐसी कुछ बातों पर नफरत पैदा हो रही है, हो सकता है वो मोहब्बत में बदल जाए, तो मौका है, ये मौका जाने मत दीजिए। और इसलिए हर बार मैं करबद्ध प्रार्थना करता रहा हूं कि सदन में सहयोग दीजिए। आज मैं राजनीतिक दृष्टिकोण से भी कहना चाहता हूं कि आपका भी भला इसमें है कि आप देश को सकारात्मकता का संदेश दें, आपकी छवि नफरत की और नकारात्मकता की बने,
वो लोकतंत्र के लिए अच्छा नहीं है। लोकतंत्र में विपक्ष भी इतना ही महत्वपूर्ण है, उतना ही मूल्यवान है और उतना ही सामर्थ्यवान भी होना चाहिए। और लोकतंत्र की भलाई के लिए मैं फिर से एक बार अपनी ये भावना को प्रकट करता हूं। 2047 अब देश विकसित होने के लक्ष्य में लंबा इंतजार करना नहीं चाहता। समाज के हर वर्ग में यह भाव पैदा हुआ है कि बस आगे बढ़ना है। इस भावना को हमारे सभी माननीय सांसद आदर करते हुए सदन को उस मजबूती से आगे बढ़ाएं, यही मेरी उनसे प्रार्थना है। आप सबको भी साथियों मेरी बहुत बहुत शुभकामनाएं हैं। बहुत बहुत धन्यवाद। ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.